నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఉమామహేశ్వరం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. అచ్చంపేట మండలంలో ఈ క్షేత్రం ఉంది. శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివారు, ఉమాదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఉమామహేశ్వరం దివ్యక్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఉమామహేశ్వరం క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. దట్టమైన నల్లమల్ల అడవులలో ఉన్న ఈ క్షేత్రంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయాన్ని 1376వ సంవత్సరంలో మాధవ నాయకుడు నిర్మించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శివో మహేశ్వర శంభుం పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః అంటూ శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న ప్రసిద్ధ క్షేత్రం ఉమామహేశ్వరం. శివక్షేత్రాలలో ప్రముఖమైందిగా శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఉమామహేశ్వర స్వామివారు, ఉమాదేవి అమ్మవారితో కొలువై ఉన్నారు. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ. సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయతను ఆవిష్కరించే ఎత్తైన కొండమీదున్న ఈ దివ్యక్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిచ్చే ఈ దివ్యక్షేత్రాన్ని సందర్శించే భక్తులకు పునర్జన్మ ఉండదని చెబుతారు. ప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. ప్రియాయ భవరోగ భయపహాయ ఉగ్రాయ. ఉమామహేశ్వరం క్షేత్రములో ఉన్న రుద్రధారములో స్నానం చేసి మహేశ్వరుణ్ణి దర్శించే వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరణించే భక్తులకు శైవ కైవల్య ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుని సిద్ధి వినాయకుణ్ణి భక్తితో సేవిస్తారు. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన భక్తులకు ముందుగా సిద్ధి వినాయకుని మందిరం దర్శనమిస్తుంది. ఈ మందిరంలో కొలువైన సిద్ధి వినాయక స్వామి ఆలయానికి వచ్చే భక్తులను ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఉమామహేశ్వర క్షేత్రంలో వెలిసిన ఉమామహేశ్వరుడు స్వయంభులింగం. సుమారు 500 అడుగుల ఎత్తులో కొండదరికి ఒక మహాశిల ముందుకు వచ్చి కింద మహేశ్వరుడు వెలిశాడు. తర్వాత ఆలయ నిర్మాణం జరిగినప్పుడు ఆ మహాశిలే పైకప్పుగా గర్భగృహ అంతరాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ కొలువై ఉన్న ఉమామహేశ్వర లింగం స్వయంభూలింగం. ప్రాప్తం ఉన్నవారికి సాక్షాత్కారాన్నిచ్చే ఉమామహేశ్వర స్వామి వారి లింగ దర్శనం వల్ల పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. ఆ కారణంగానే గర్భాలయంలో కొలువై ఉన్న ఉమామహేశ్వర స్వామిని భక్తితో కొలుస్తూ నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయ నమః అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. ఉమామహేశ్వరం దివ్యక్షేత్రం మహిమాన్వితమైనదిగా స్కాంద పురాణములో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. ఇక్కడున్న ప్రధాన ఆలయానికి క్రీస్తు శకం 1407 ప్రాంతంలో బైరోజు నరసింహ ద్వారము చేయించి శాసనాలు చెక్కించినట్లు అవగతమవుతోంది. కరుణామయిగా ఆశ్రిత జన రక్షకురాలిగా పేర్గాంచిన ఉమాదేవి అమ్మవారి దర్శనం సకల సమస్యలను పోగొడుతుందని చెబుతారు. ఆ కారణంగానే గర్భాలయంలో కొలువై ఉన్న ఉమాదేవి అమ్మవారికి ప్రణమిల్లుతూ, అమ్మా ఉమాదేవి, మాకు మా పిల్లలకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. ఉమామహేశ్వర క్షేత్రం మహిమాన్వితమైనది. శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా ఉన్న ఈ దివ్యక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. గర్భాలయములో ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న ఇతర దేవీ దేవతలను భక్తితో దర్శించుకుంటారు. అత్యంత తేజోవంతంగా దర్శనమిచ్చే మహిషాసుర మర్దని అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని ప్రణమిల్లుతారు. మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని స్వామి అయ్యప్ప దేవీ దేవతల ఉపాలయాలను దర్శించుకున్న భక్తులు ఇక్కడే ఉన్న పాపనాశనాన్ని దర్శించుకుంటారు. ఈ పాపనాశన జలంతో స్నానం చేసిన వారికి సకల దోషాలు నివారింపబడి శుభం జరుగుతుందని చెబుతారు. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయం వెలుపలి భాగంలో కొండల మీదున్న పాపనాశనానికి బయలుదేరుతారు. విశాలమైన కొండలతో పచ్చని ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ మార్గం భక్తులను మరో లోకాలకు తీసుకువెళ్తుంది. పాపనాశనానికి వెళ్లే మార్గం మధ్యలో కొండల కింద ఓ శిల మీద అమ్మవారి పాదాలు దర్శనమిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులకు ఇంకొంచెం ముందుకు వెళ్లినప్పుడు నాగదేవతల శిలాప్రతిమలు దర్శనమిస్తాయి. సంతానలేమితో బాధపడేవారు ఇక్కడ నాగదేవతలకు పూజలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. నాగదేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం కొండ పైభాగాన ఉన్న పాపనాశనానికి చేరుకుంటారు. పాపనాశనంలో ఓ శివలింగం, దాని పక్క గంగామాత శిలారూపాలు దర్శనమిస్తాయి. ఈ పాపనాశనంలోని పవిత్ర జలాన్ని స్పృశిస్తే చాలు సమస్త సమస్యలు పోయి సుఖ సంతోషాలు స్వంతమవుతాయని చెబుతారు. ఉమామహేశ్వర స్వామిని, ఇతర దేవీ దేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని మల్లెల తీర్థానికి చేరుకుంటారు. దట్టమైన నల్లమల అడవుల్లో, లోతైన లోయల్లో సుందర ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆవిష్కరించే మల్లెల తీర్థం భక్తులకు ఓ మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. పూర్వం ఇక్కడ మునులు, ఋషులు తపస్సు చేసుకునేవారని, ఆ కారణంగానే ఈ ప్రాంతం ప్రాముఖ్యాన్ని సంతరించుకుందని చెబుతారు.
శివ భవభవ అని ఆర్తిగా ప్రార్థించే భక్తుల కోరికలు తీర్చే కరుణామయుడు ఉమామహేశ్వరుడు. ఆశ్రిత జనరక్షకుడిగా ఆపద్బాంధవుడిగా పూజలందుకుంటున్న శ్రీ ఉమామహేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం.